చెప్పినట్టుగానే మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించి బిగ్ సక్సెస్ చేస్తారనే దానికి నిదర్శనం మళ్ళీ కేరింత. నాకు తెలిసి గత 10 సంవత్సరాల్లో ఒక సినిమా రెండో వారం ఇలా పికప్ అయి హౌస్ఫుల్స్కి రావడం అనేది ఎప్పుడో నేను నువ్వే కావాలి అప్పుడు చూశాను, దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం. దాని తర్వాత ఒక చిన్న సినిమా ఇలా మౌత్ టాక్తోని బాగుంది 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 అని ఇలా అన్ని ఏరియాల్లో సెకండ్ వీక్ ఫుల్స్కి రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. అంటే మంచి సినిమాని ప్రేక్షకులు డెఫినెట్గా మౌత్ టాక్తో ఇలా సూపర్ హిట్ చేస్తారని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. జనరల్గా చిన్న సినిమా అనగానే నంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టేస్తుంటాము. చిన్న సినిమాను కూడా ఈ రోజుల్లో పెడుతున్నాం. అలా మేము అలాగే చేసాం. అంటే చిన్న సినిమా అంటే బాగా రిలీజ్ చేయాలి, ఎందుకంటే పైరసీ వచ్చేస్తుంది, అది వస్తుంది, ఇలా తర్వాత డ్యామేజ్ అవుతుందని. కానీ అది తప్పు అని ఇంకోసారి ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. సో సెకండ్ వీక్ ఈరోజు పైరసీ లేదు, ఏమీ లేకుండానే సెకండ్ వీక్ అనేది ఫుల్స్కి తీసుకురావడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో మా కొత్త ఆర్టిస్టులు అందరూ బ్రహ్మాండంగా చేశారు, వాళ్ళందరినీ ఆదరించారు. ఎస్పెషల్లీ నూకరాజుకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు నూకరాజు క్యారెక్టర్కి. సో ఇలా అందరు ఎంతో కష్టపడి చేసిన సినిమాని, మా నమ్మకాన్ని నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. అలాగే సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రివ్యూ రోజు వచ్చిన నాగ చైతన్యకి, సినిమా నచ్చి వీళ్ళందరినీ ఆర్ఎఫ్సికి పిలుచుకొని ఈ సినిమా గురించి మాట్లాడిన రవితేజ గారికి, అలాగే దాసనారాయణరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ టు మై దేవిశ్రీ ప్రసాద్. మొన్న మేము ఒక ఈవెంట్ చేస్తే తను ఈ సక్సెస్ ఫిలింలో నేను కూడా పార్ట్ కావాలని వచ్చి కాలేజీలో మాతో పాటు ఆ ఈవెంట్లో పాల్గొని మా ఈవెంట్ని సక్సెస్ చేసిన డిఎస్పికి పేరున అందరికీ కృతజ్ఞతలు. లాస్ట్ సండే కలెక్షన్స్ ఎక్కడ వైజాగ్ తప్పితే ఎక్కడ ఫుల్ కాలేదండి. నిన్న త్రోట్ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ఇటు రాయలసీమలో కానీ ఎవ్రీవేర్ నిన్న మ్యాట్నీలు ఫస్ట్ షోలు ఫుల్ అవ్వడం అనేది ఈ సినిమా ఎంత బిగ్ సక్సెస్ అనేది మాకు నిన్న అర్థమైంది. ఎస్, నిన్న చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఆఫ్టర్ 10 days బాగుంది బాగుంది అని అందరు అప్రిషియేట్ చేస్తున్నాగా నిన్న కలెక్షన్ చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీ అందరికీ తెలుసు కదా, సినిమా రిలీజ్ తర్వాత ప్రెస్ని మీడియాని పిలిచి మాట్లాడడం ఇది ఫస్ట్ టైం. అంతకుముందు వీళ్ళు ఇంటర్వ్యూలు ఇప్పించాను. ఎందుకంటే ఈ సినిమా పెద్ద సినిమా అయ్యాక నాకు మాట్లాడాలని ఉండే, ఎందుకంటే బిఫోర్ రిలీజ్ ఈ సినిమా గురించి నాకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ చెప్పాను. సో ఈరోజు నిన్న సండే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రూవ్ అయ్యి ప్రేక్షకులందరూ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పాలి మీడియా ద్వారానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ వైజాగ్ ఏరియాలో 3 districtsలో ఆల్మోస్ట్ 2 weeksకి 1 crore, ఆల్రెడీ నిన్నటికి 80 lakhs, 1 crore క్రాస్ కాబోతుంది. సో అంటే అది మాకు చాలా గ్రేట్ థింగ్ అన్నట్టు. ఒక చిన్న సినిమాకి 2 weeksలో వైజాగ్ ఏరియాలో ₹1 crore షేర్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో నిన్నటికి ఇటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆల్మోస్ట్ 4 crores షేర్ టచ్ చేశాము. నాకు తెలిసి ఈ వీకెండ్కి 5 crores క్రాస్ చేస్తాం నెక్స్ట్ ఈ థర్స్డే వరకు. సో 2 weeksలోనే మా రెవెన్యూ ఆల్మోస్ట్ ఓన్లీ థియేటర్ మీద వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో వైజాగ్ స్పెషల్గా ఉంది కాబట్టి నాకు పరుగు సినిమా అప్పుడు అలాగే వైజాగ్లో ఆల్ టైమ్ రికార్డ్. ఆ రోజు పోకిరికి ఉన్న రికార్డ్స్ని పరుగు సినిమా బ్రేక్ చేసింది 2008లో. మళ్ళీ ఒక చిన్న సినిమా నాకు బొమ్మరిల్లు కానీ ఆర్య కానీ కొత్త బంగారు లోకం ఎలా అయితే వైజాగ్లో టాప్ రెవెన్యూస్ చేశాయో మా సినిమాలన్నిటి రెవెన్యూని ఈ కేరింత క్రాక్ చేయబోతుంది. సో ఆ హ్యాపీనెస్లో ఓల్డ్ టీమ్ అందరం మేము వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వెడ్నెస్డే రోజు విజిట్ చేయబోతున్నాం. అలాగే అక్కడ ఒక కాలేజీలో కూడా శ్రీకాకుళం విజయనగరం మధ్యలో ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజీలో ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నాం. ఈ సక్సెస్ మీట్ని అక్కడ చేయబోతున్నాం. సో ఓల్డ్ టీమ్ వెళ్ళి. సో మరొకసారి మీడియా వారికి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ సినిమాతో ఇంత పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మా సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దిల్రాజ్ సార్కి, సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను, ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. మా సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం. కేరింత సినిమా ఫస్ట్ డే నుంచే మాకు తెలుసండి, స్పెషల్ మూవీ అందరికీ. అంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఇన్ని ప్రెస్ మీట్లు జరుగుండవు. బిఫోర్ సినిమా మేము హామీస్తో వచ్చాం, సినిమా బాగుంటుంది తప్పకుండా చూడండి. రిలీజ్ అయినప్పుడు అందరినీ రిక్వెస్ట్ చేసాము, సినిమా బాగుంది అంటే వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు అని. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాం వేర్ మేము అన్నదంతా కరెక్ట్ ప్రూవ్ అయిపోయింది. సో more than anything, it's very honorable to be a part of such a film, and
నాకు తెలిసి ఈ చరిత్రలో నిలిచిపోయిన కొన్ని తెలుగు సినిమాలలో ఇది కూడా ఒకటి ఉంటుంది. అండ్ వీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఆనరబుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్రెష్గా కొత్తగా వచ్చామండి, సినిమాతో లాంచ్ అయ్యాం. సో స్టార్టింగ్ నుంచి మాకు నాకు పర్టికులర్గా చాలా కంగారుగా ఉండేది. అలాంటిది సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ అయ్యి ఇప్పుడు ఇలా మీ అందరితో మాట్లాడుతుంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ ఇక్కడే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఫస్ట్లో మా అందరం సాటిస్ఫై అవ్వడం కానీ నేను అనుకున్నానండి మా ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవుతే మాకు హ్యాపీగా ఉంటుందని. సో అది ప్రివ్యూ అయిన రోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, ఆయన ఫేస్లో ఆ స్మైల్. మళ్ళీ తర్వాత ఒక 2 వీక్స్ అయిపోయి ఇప్పుడు ఫుల్ ఇంకా ఎక్కడ తగ్గనంటున్నారు ప్రొడ్యూసర్ గారు. సో ఆ హ్యాపీనెస్ మేమందరం నిజంగా ఇలా పంచుకుంటున్నాం. దానికి కారణం దిల్ రాజు గారికి థ్యాంక్ యూ, అండ్ మా డైరెక్టర్ గారు సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ కేరింత సెకండ్ వీక్తోనే కాదు, ఇంకా చాలా ముందరికి వెళ్ళే టైం ఉంది, ఇంకా చాలా ప్రెస్ మీట్లు ఉంటాయి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందని అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే నిన్నటిదాకా కొంచెం టెన్షన్గానే ఉంది నాకు. వైజాగ్ అన్ని ఏరియాస్ హౌస్ఫుల్స్ వస్తున్నాయని తెలిసింది కానీ బట్ ఇంకా రావాలి, ఇంకా పెరగాలనే ఫీలింగ్ ఉంది. నేను నైట్ తోటే అది కూడా సాటిస్ఫై అయింది. రాజు గారు చెప్పారు ఎంత కలెక్ట్ అవుతుంది ఏంటి అన్నది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మన సినిమా తీసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. జనం రెస్పాన్స్ చూసిన తర్వాత థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్కి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఫాదర్స్ డే కదా, సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా రిలీజ్ అయిపోయింది, అందరూ హిట్ అన్నారు, పాజిటివ్ టాక్తో వెళ్ళింది. బట్ ఎక్కడో ఇంకా కలెక్షన్స్ బాగుంటుంది. రాజు గారి ఫేస్లో ఆ స్మైల్ రావట్లేదు, అది అనిపించింది. అది ఫస్ట్ అది అనుకున్నాను బికాజ్ దే నాట్ సాటిస్ఫైడ్. అంటే మామూలుగా ఎనీ అదర్ ప్రొడ్యూసర్ సండేకి వచ్చిన టాక్కి డెఫినెట్లీ విల్ బీ సాటిస్ఫైడ్, బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండి. బట్ తర్వాత ఐ థింక్ ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్ కంటే ఇట్ వాజ్ మచ్ బెటర్, డబుల్ ద కలెక్షన్స్ ఉన్నాయి. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్టర్డే వాజ్ ఫాదర్స్ డే. సో ఇంట్లో మా ఫాదరు అర్జున్ థియేటర్కి వెళ్ళారనమాట. సో ఆయన యాక్చువల్గా మళ్ళీ మిస్ అయిపోతారేమో, మళ్ళీ థియేటర్లో చూడరేమో అని మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూశారనమాట. చూసిన తర్వాత నాకు తెలిసి ఎప్పుడు ఏ సినిమాకి లవర్స్కి కానీ దేనికి కానీ వచ్చి హగ్ ఇవ్వలేదు. వచ్చి నాకు రియల్గా హగ్ ఇచ్చి ఆ కళలో నేను ఆనందం చూశాను. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సుమంత్ రియల్గా ఒక చాలా మంచి హిట్ వచ్చింది. ఐ థింక్ మొత్తం ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. జనాల్లో రెస్పాన్స్ చాలా బాగుంది. థియేటర్లో చూసాను, ఆయన DTS థియేటర్లో చూసారండి. ఫస్ట్ చూసి ఇమీడియట్గా బయటకు వచ్చి లాస్ట్ 40 minutes చాలా బాగుంది, సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దన్నారండి. బట్ ఆ కళలో ఆనందం అనేది నేను నిన్న ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను చూశాను. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఒక మనసంతా నువ్వే కావాలి తర్వాత ఐ థింక్ మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.